యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనం చదువుదాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుచుందును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి. ఈ 2 వచనాల్లో నుండి ఈ దినం కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఈ మాటలు ప్రభు యొక్క రాకడను గురించి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. అయ్యా, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఏమి కలిగి ఉండమంటున్నాడంట? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు ఓపిక కలిగి ఉండే, ఎందు విషయంలో బైబిల్ గ్రంథం ఓపిక కలిగి ఉండమంటుందంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. కాబట్టి 7వ వచనం మనం చూసుకుంటే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు, ఎప్పటి వరకు అంట? రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. దేంట్లో ఓపిక కలిగి ఉండాలా? దేంట్లో ఏ ఏ విషయాల్లో ఓపిక కలిగి ఉండాలా? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించామో మనకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడికి? నిత్య రాజ్యానికి పోవుటకు. అయితే అది సమీపించిందా? కాబట్టి దేవుడి రాకడతోనే అది ముడిపడింది. 2వ రాకడతోనే అప్పుడే నీకు రక్షణ, పూర్తి రక్షణ. కాబట్టి ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో ప్రభు వచ్చేదాకా నువ్వు ఓపిక కలిగి ఉండాలి. అంటే ఈ మాట మనకి ఏం తెలియజేస్తుంది అంటే, చాలామంది ఓపిక నశించిపోతుంది అనేది ఈ యొక్క మాటకున్న భావం. కాబట్టి కొన్ని విషయాల్లో బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మనం ఎందులో ఓపిక కలిగి ఉండాలి అంటే ఈ యొక్క ప్రభు రాకడ వరకు మనం చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కానీ మనం చూస్తే అక్కడ ఒక విషయం ప్రస్తావించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సత్యక్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ఇక్కడ ఒక ఓపిక గురించి రాయబడింది. దేంట్లో ఓపిక ఉండాలంట? మనము సత్క్రియలు చేయుచు ఓపిక కలిగి ఉండాలి. ఓపికతో సత్క్రియలు ఎప్పుడు దాకా? ప్రభు రాకడ వరకు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సత్క్రియలు అంటే ఏంటంటే ఉపకారం చేయడము, అవసరతలో ఉన్న వారికి ఆదుకోవడము. మనం యాకోబు పత్రికలను చూసాం. ఎవరన్నా ఆకలితో నీ యొద్దకు వచ్చి ఆకలితో అడిగితే వారికి ఏం పెట్టాలంట? అన్నం పెట్టాలి. దప్పికతో వస్తే దప్పిక తీర్చాలి. అట్ట కాకుండా సమాధానంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, అన్ని దేవుడు చూసుకుంటాడులే అంటే కుదురుతుందా? కాబట్టి అదే సత్క్రియ అంటే, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉంది. అపోస్తలుల కార్యంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యంలో మనం 9వ అధ్యాయానికి వస్తే, ఒక తబిత అనే ఒక స్త్రీ, అన్యురాలు తబిత అనే ఒక స్త్రీ, ఆమె చేసిన సత్క్రియలు చూడండి. 9వ అధ్యాయంలో 36 నుంచి చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. ఆ దినముల యందు ఆమె
కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అక్కడ తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. అందరూ లైన్ పడిపోయారు. ఈ దోర్క లేకపోతే ఈ తబిత అనే ఈ స్త్రీ బహుధర్మము చేస్తూ ఉపకారము చేస్తూ అవసరతలో ఉన్న వారికి ఎలాంటిదయ్యా వస్త్రాలు అయ్యా, ఆమె కుట్టిన అంగీలు, ఆమె కుట్టిన అయ్యా, ఈ యొక్క ఉపకారం చేయడంలో ఓపిక కలిగి ఉండింది ఈమె. చాలామందికి ఓపిక ఉండదు అయ్యా. సత్క్రియలు చేసే ఓపిక, సత్క్రియలు చేయడమే ఒక ఓపిక పని. చాలామంది కొంతవరకు చేస్తారు, తర్వాత మానేస్తారు. అర్థమవుతుందా? ఈమె అనగా ఈ దొరక లేకపోతే తబిత అనే స్త్రీ ఇలాగ బహుధర్మము చేస్తూ అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరిని, లేకపోతే బట్టలు లేని వారికి, అంతే కదయ్యా. ఆమె పేతురికి ఏం చూపించారంట? ఆ విధవరాండ్రులంతా వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన వస్త్రములు, అంగీలు చూపించి ఏడ్చుకుంటారు. అయ్యా, ఈమె ఉండడం ఎంతో ప్రయోజనకరము, ఈ భూమి మీద చనిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని పేతురు ముందు అందరూ ఏడుచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఈమె చనిపోయేంత వరకు ఈ యొక్క దొరక లేకపోతే తబిత ఉపకారము చేస్తూనే ఉంది. ఈనాడు సత్క్రియలు ఓపికగా చేయాలి. గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడంట? మా ప్రజలకి బహుధర్మము చేసేవాడు అంటే అవసరతలో ఉన్న వ్యక్తులకి సహాయం తీర్చే గుణం ఈ కొర్నేలికి ఉన్న గుణం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడ సమీపిస్తున్న కొలది ఆయన రాకడ వరకు మనకు ఓపికగా ఉండాల్సిన విషయం ఏది అంటే సత్క్రియలు చేసే గుణము. ఈ సత్క్రియ చేసే గుణం కలిగిన వారికి దేవుడు నిత్య జీవాన్ని దేవుడిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడ సమీపింది. ఇది ఒకటి. రెండవ విషయం, ఎందులో మనం ఓపిక కలిగి చేయాలి. ఒకటి, సత్క్రియ విషయంలో ఓపిక కలిగి మనము ప్రభు రాకడ వరకు చేసేవారుగా ఉండాలి. రెండవది, మనము లూకాసు వార్త 8వ అధ్యాయము
15వ వచనంలో మరొక విషయాన్ని ప్రస్తావించబడింది. 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. ఏంటయ్యా అక్కడ ఏం రాయబడిందంట? మంచి నేల నుండి విత్తనమును ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. నీ పని నా పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని వినడం, వినిన వాక్యాన్ని మనము అవలంబించుకోవడం, వినిన వాక్యము ద్వారా మన జీవితాలు ఉండడం. ఏమా, ఎప్పటి వరకు మనం దేవుని వాక్యం వింటూ ఉండాలంట? ప్రభు రాకడ వచ్చే వరకు. కాబట్టి చాలామంది వాక్య ఆ, 22 మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండండి. ఏం చెప్తుందయ్యా ఈ వాక్యము? అంటే చాలామంది ఏం చేస్తున్నారు? వాక్యము కేవలము వినేస్తున్నారు, అంతే. వినేస్తున్నారు, దాన్ని ఏం చేసుకోవట్లేదు అంటే అవలంబించుకోవట్లేదు. వాక్యానుసారంగా జీవించడానికి వారు ఇష్టపడట్లేదు. ఇది వారికే మోసము, వారికే నష్టము. అట్ట కాకుండా విని దాన్ని అవలంబించేవారుగా మనం ఉంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుందంట. చూడండి, వాక్యం అంట అద్దం లాంటిదంట. అయ్యా, వాక్యము అద్దం. మన మొహం చూసుకుంటామే అమ్మా, మన మొహాలు చూసుకుంటామే. దేంట్లో చూసుకుంటామమ్మా? అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకున్నంతసేపు
మనము ముఖాలు ఎలాగ ఉంటాయో మనకు తెలుసు. ఎప్పుడు దాకమ్మా? అద్దం ముందు ఉన్నంత వరకు. అద్దం కానించి కొంచెం దాటిపోయావా, నీ మొహం ఎలాగుంటుందో నీకే అర్థమవుతుందమ్మా. మన మొహం ఎలాగుందో తెలుసుకోవాలంటే అద్దము కావాలి. అద్దం ఒక్కసారి తప్పిపోతే దూరంగా వెళ్ళావు అనుకో, నీ మొహం ఎలాగుంటుందో నీకు మర్చిపోతామంట వెంటనే. అలాగనే దేవుని వాక్యము కూడా ఒక అద్దము లాంటిది. ఈ వాక్యము నీలో ఉంటేనే నీ హృదయ పరిస్థితి ఏంటి, నీ మాటల పరిస్థితి ఏంటి, నీ గుణాల పరిస్థితి ఏంటి అన్నీ నీకు తెలుస్తుంది. అమ్మ అర్థమవుతుందా? నీ హృదయము, నీ మాటలు, నీ ప్రవర్తన అన్నీ నీకు తెలియాలంటే వాక్యం అనే అద్దము నీకు అవసరమయ్యింది. చదవండి మరలా 22 నుంచి చదివితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహము చూచుకుని మనుషుని పోలి ఉండును. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే, అవునా కదమ్మా? మన అద్దము నుంచి ఎప్పుడైతే కొంచెం పక్కకు పోతామో మన మొహం ఎలాగుంటుందో వెంటనే మనము మర్చిపోతాం. అలాగనే దేవుని వాక్యం కూడా నీకు ఒక అద్దం లాంటిది. ఆ వాక్యము నువ్వు మర్చిపోతే మనము అన్ని విషయాల్లో పడిపోతాం, అన్ని విషయంలో మనం తప్పిపోతాం, అన్ని విషయంలో మనం ఘోర పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ప్రభు రాకడ వరకు వాక్యమును వినువారు మాత్రమై ఉండక దాన్ని అవలంబించుకుంటూ ఓపికగా ఫలించాలి. హలో చెప్పండి గట్టిగా. కాబట్టి ఓపికగా ఫలించాలి. వాక్యము ద్వారా నీకు ఫలం ఉంది. వాక్యము విని దాన్ని అవలంబించుకుంటే నీకు నష్టము కాదు, నీకు ఒక ఫలం ఉంది. దానివల్ల ప్రయోజనం ఉంది, దానివల్ల నీకు ఆశీర్వాదం ఉంది. అది ఓపికగా చిన్నగా నీకు కలిగే ఆశీర్వాదం. అది వెంటనే వచ్చే ఆశీర్వాదం కాదు. వాక్యం విని దాన్ని మన జీవితాల్లో అవలంబించుకుంటూ అనుదినము ప్రార్థనలో, అనుదినము వాక్యం చదవడంలో, అనుదినము విశ్వాసములో, అనుదినము ఉపవాస ప్రార్థనలో నీ విశ్వాసము నుండి అధిక విశ్వాసమును ఎదుగుతూ ఓపికగా ఫలించాలి. హల్లెలూయా. ఎప్పటి వరకమ్మా? ప్రభు రాకడ వరకు. కాబట్టి ఈ దినాన నీ యొక్క నిర్ణయం ఎలాగుంది? నువ్వు తీసుకునే నిర్ణయము చివరి వరకు. తవిత మనం చూస్తే ఓపికగా సత్క్రియలు చేసింది. ఎప్పుడు దాకయ్యా? చనిపోయేంత వరకు. ఆమె చనిపోయినప్పుడు అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసారు. అయ్యా ఈమె చేసిన ఉపకారాలు చూడండి ఇంత కదని ఏడిస్తే, పేతురు వచ్చి ఆమె శవం ఉంచిన దగ్గరికి వెళితే ప్రార్థన చేసి తిరిగి ఆమెను లేపినట్లుగా ఆడ రాయబడి ఉంది. కానీ సమయం లేదు కాబట్టి మనం చదవలేదు. కాబట్టి అర్థం చేసుకోండి, చనిపోయేంత వరకు ఆమె సత్క్రియలు. కాబట్టి ప్రభు రాకడ వరకు ఒకవేళ మనకు జీవం ఉంటే అలాంటి ఉపకారాలు చేసే, అంటే అవసరతలో ఉన్న వారికి ఎవరన్నా నిన్ను ఆకలిగా అడిగినప్పుడు నువ్వు ఆకలి తీర్చే గుణము నీకు ఉండాలి. కాబట్టి రెండవ
ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. అమ్మా ఏమంటున్నాడు ఇక్కడ? వ్యవసాయకుడు తొలకరి వర్షం పడగానే భూమి అంతా తడిపిన తర్వాత విత్తనం వేస్తాడు, లేకపోతే భూమి అంతా తడిన తర్వాత దున్నుతాడు. విత్తనం అప్పుడే వేస్తాడా? బాగా దున్నుతాడు. దున్నిన తర్వాత విత్తనం వేస్తాడు. కొంతకాలానికి కడవరి వర్షం, అంటే పంటలు బాగా పండేదానికి కావాల్సిన నీళ్లు పైనుండే వస్తుంది. ఆ పంట చేతికి వచ్చేదాకా ఆయన పంట చుట్టే కాపుదల కనిపెట్టుకుంటా ఉంటాడు. ఇవన్నీ కూడా కష్టంతో కూడిన పని, లేకపోతే ఆనందంగా చేస్తూ ఉంటాడా? అమ్మ అర్థమవుతుందా? ఎప్పటి నుంచి? దున్నినప్పటి నుంచి. అతను సుఖపడుతుంటాడా? అమ్మ పడుతుంటాడా? ఎప్పుడు ఆనందం ఆయనకి? ఎప్పుడు ఆనందం అంటే పంటంతా కూడా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన హాయిగా ఇప్పుడు దాకా ఆయనకేంటి? కష్టం. ఆ పంట పంట తినేసే ఆ యొక్క నక్కలు ఉంటాయి కదా, కాపుదల కంచి వేస్తాడు. అర్థమవుతుందా? ఏ విధమైన దానికి హాని కాకుండా చూసుకుంటాడు. నిద్ర ఉండదు, ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఈ పండుతుందా లేదా, ఒక పక్క భయం. కాబట్టి దాని కొరకే తన సమయాన్ని వెచ్చిస్తుంటాడు, కష్టం వెచ్చిస్తుంటాడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పంట పొలం కాడ ఉంటాడు. ఎప్పుడు ఆనందం అంటే, ఎప్పుడు సంతోషం అంటే పంట ఎదిగి పైరు అంతా అయిపోయి పూర్తిగా కోత కోసి తన ఇంటికి వచ్చిందాకా అతనికి కష్టమే. హల్లెలూయా. అదే రీతిగానే విశ్వాసులైన మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క జీవనయాత్ర ఎలాంటిదంటే, మనకు సుఖం ఎప్పుడు అంటే, మనకు ఆనందం ఎప్పుడు అంటే దేవుని రెండవ రాకడలో. హల్లెలూయా. అప్పటి వరకు నీకు నాకు శోధనలు ఎదురవుతాయి, నీకు నాకు ఇబ్బందులు వస్తాయి, నీకు నాకు శ్రమలు వస్తాయి. తప్పదివి. క్రైస్తవులకు ఇది తప్పదు. కాబట్టి ఇవి తట్టుకోకుండా అనేక మంది తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఓపిక కావాలి. అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? ఏం కావాలా? ఓపిక కావాలి. ఆ వ్యవసాయకుడు ఆనందంగా పడేదానికి ఎంతకాలం ఆ పంట సమయం ఎంతకంటే చూడండి, వేరుశనగకి కొన్ని దినాలు ఉంటాయి, అది పండి చేతికి వచ్చేదాకా కొన్ని దినాల తర్వాత దాన్ని కోస్తారు. అలాగనే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క సమయం ఇంత కాలం అని ఉంటుంది. అంతవరకు ఎంత కష్టపడాలో పడతా ఉంటాడు, ఎదురు చూస్తాడు. అదే పోలి క్రైస్తవులుగా నీకు నాకు ఆనందం ఎప్పుడంటే దేవుని రెండవ రాకడలో. హల్లెలూయా. అక్కడ మనకు ఆనందం. ఈ భూమి మీద మనకు శోధనలు ఎదురవుతాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీళ్ళు పడే సమయాలు ఉంటాయి. కాబట్టి మనకు వేదన పడే సమయాలు ఉంటాయి. కృంగిపోవద్దు, నీ హృదయం స్థిరపరచుకోండి. ప్రభు అదే అంటున్నాడు, నీ హృదయము స్థిరపరచుకోండి, మీ హృదయం కలవరపడనీయొద్దు. ఎబిల్ రాసిన పత్రికలో చాలా మంచి మాట రాస్తాడు, ఒకసారి చదవండి. ఎబిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 10వ అధ్యాయము. అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే ఏంటి? యేసుక్రీస్తులోనికి రావడం అనేది వెలిగింపబడడం. మునుపు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగులోనికి వచ్చారు. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములో జ్ఞాపకము చేసుకోండి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి
మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. హల్లెలూయా. 35 వచనం చాలా మంచి చెప్తాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. వాగ్దానం
తెలియదు. మనం ఇప్పుడు చదివిన రీతిగా మనం సిద్ధపాటు కలిగి దేవుని రాకడ వచ్చేంత వరకు ఓపికతో దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దాంట్లో మన పొరపాట్లు ఏమైనా ఉంటే తుడుచుకుంటూ, పరిశుద్ధుల్లో పవిత్రతలోనూ మనము జీవించాలి. నీకు కష్టాలు ఎదురొచ్చినా, నష్టాలు ఎదురొచ్చినా, శ్రమలు ఎదురొచ్చినా, నువ్వు యేసుక్రీస్తు వైపు చూస్తూ నీ ఓపికతో ప్రభు రాకడ వరకు నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. దేని కొరకు? ఆనందం అనేది ప్రభు రాకడలో ఉంటుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఆ తబిత చూడండి, సత్క్రియలు ఓపికగా దేవుడు నీకు అవకాశం ఇచ్చిన కొలది ఇతరులకు సహాయపడే గుణము మనకు ఉండాలి. కాబట్టి వ్యవసాయకుడు కష్టపడుతూనే ఉంటాడు పంట సమకూరే వరకు, తర్వాత ఆనందపడతాడు. అదే పోలి యేసు ప్రభు రాకడలో మనకు ఆనందం ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన